నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. జగన్ ఆరాటం పోరాటం, అధికారం వ్యక్తిగత సంపద యావతోనే నిండి ఉందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవస్థ అంటే వీసమెత్తు పరిజ్ఞానం లేని జగన్ కు జీఎస్టీ సంస్కరణ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడని యనమల మండిపడ్డారు. పేదల సేవింగ్స్ పెరగాలని, వారి కొనుగోలు శక్తి పెరగాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను రాజకీయ మేధావులు సైతం సమర్థించారని యనమల పేర్కొన్నారు. వ్యక్తిగత సంపద కోసమే జగన్ రెడ్డి ఆరాటపడ్డాడే తప్ప రాష్ట్ర సంపద కోసం 5 ఏళ్ల అధికారంలో ఏనాడు ఎలాంటి ప్రయత్నం చేయలేదని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి వ్యక్తిగత సంపాదన రుచిమరిగి రాష్ట్ర సంపద పెరుగుదలకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అందుచేతనే అతని పాలనలో రాష్ట్రం సింగిల్ డిజిట్కు దిగజారిందని యనమల పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల ఫలితాలపై జగన్ కానీ వైకాపా కానీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల కేంద్రం 80,000 నుంచి 90,000, రాష్ట్రం 8,000 కోట్లు ఏడాదికి కోల్పోతున్నా ఈ సంస్కరణల ఫలితంగా పేదల సేవింగ్స్ పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. నవంబర్ నెలలో ఆదాయం తగ్గిపోయిందని, అవగాహన లేకుండా మాట్లాడుతున్న జగన్ రెడ్డి సంక్షేమం లేదు, అభివృద్ధి ఆగిపోతుందని తన అవినీతి మానస పుత్రిక సాక్షితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని యనమల మండిపడ్డారు. జగన్ది ఆలోచన, అవగాహన, అనుభవం లేని వెంతడ వాదన తప్ప వాస్తవానికి జీఎస్టీ సంస్కరణలు బేష్ అని ఆర్థిక మేధావులే చెబుతున్నారన్నారు. రాష్ట్రాల ఆర్థిక లోటును పూడ్చే ప్రత్యామ్నాయాలను కేంద్రం చేస్తుందని, జీఎస్టీ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును కూడా తీసుకొచ్చే పనిలోనే ఉందని యనమల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంపద సృష్టించకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాలికొదిలేసిన జగన్కు రెవెన్యూస్పై నాలెడ్జ్ జీరో అని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత సంపదపై పాకులాడిన అతనిపై అనేక కేసులున్నాయని, త్వరలోనే అతను దాచుకున్న అవినీతి మూటలు బట్టబయలు కావడం ఖాయమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జగన్ వ్యవహారం ఉందని ఆరోపించిన యనమల అధికారం కోసమే ఆయన పోరాటం తప్ప ప్రజల గురించి కానే కాదన్నారు. ప్రతిపక్షం అంటే అధికార పార్టీ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే తప్ప జగన్లా ప్రజలను మభ్యపరిచేలా ఉండకూడదన్నారు. ఓ ఎమ్మెల్యేగా మీ సహచర శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీ వేదికపై ప్రజా సమస్యలపై గలమెత్తే వైకాపాను ప్రతిపక్ష పార్టీగా ప్రజలు గుర్తిస్తారే తప్ప వీధి పోరాటాలతో ఫలితం ఉండబోదని యనమల అన్నారు. అందరికీ నమస్కారం. స్టేట్ రెవెన్యూస్ కానీ జీఎస్టీలో లేకపోతే సెంట్రల్ రెవెన్యూస్ కానీ తగ్గుతాయనేటువంటిది ఒక ఆలోచన చేశారు. అది ప్రజలకు కూడా చెప్పారు. అంటే స్టేట్ లెవెల్లో 8,000 కోట్ల ఆదాయం తగ్గుతుంది సంవత్సరానికి ఈ యొక్క రేషనలైజేషన్ అయిన తర్వాత. అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గవచ్చు. ఇవి తగ్గించడం వల్ల, రేట్లు తగ్గించడం వల్ల కొంత ఆదాయం జిఎస్టీలో కానీ సిజిఎస్టీలో కానీ పడిపోతాయనేటువంటి చాలా స్పష్టంగా ఆనాడు జిఎస్టీ కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలుసున్నటువంటి సత్యం. జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసున్నటువంటి సత్యం. అదేవిధంగా ఏదైతే ఆదాయం సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆదాయం తగ్గుతుందో, ఆ ఆదాయం తగ్గడం అంటే అర్థం పేద ప్రజలకి సేవింగ్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒకటి. ఎందుకంటే స్టేట్ లెవెల్లో 8,000 కోట్ల రూపాయల సేవింగ్స్ పేదవాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ యొక్క జేబుల్లోకి సేవింగ్స్ వెళ్తాయి, పొదుపు చేసుకుంటారు అనేటువంటిది మొట్టమొదటి యొక్క కార్యక్రమం, మొట్టమొదటి యొక్క ఆలోచన కూడా. రెండోది వచ్చేటప్పటికి ఏదైతే పొదుపు చేసుకుంటారో పేదవాళ్ళు, దానివల్ల ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ అయినా చేస్తారు, లేకపోతే మరొక వైపు అధికంగా కన్సంప్షన్ చేయడానికి ఖర్చు అయినా పెడతారు. ఈ అధికంగా కన్సంప్షన్ కానీ ఖర్చు పెడితే రెవెన్యూస్ కాంపెన్సేట్ అవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన చేశారు చాలామంది ఎకనామిక్స్ కానీ అదేవిధంగా ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ కానీ. అంచేత ఇవి రెండు స్పష్టంగా చెప్పిన తర్వాత దాని మీద ఏ విధమైన
అనేటువంటి అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఈనాడు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది నవంబర్లో. దానివల్ల ఏంటంటే సెంట్రల్ పూల్ తగ్గిపోతున్నట్లు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు, ఇండైరెక్ట్గా విమర్శనం చేశారు. అసలు జిఎస్టీ సెంట్రల్ పూల్కి వెళ్ళదు, ఈ మాత్రం కూడా మరి జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో. సెంట్రల్ పూల్కి వెళ్ళేటువంటి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అదర్ ఎక్సైజ్ డ్యూటీస్ ఇవన్నీ కూడా సెంట్రల్ పూల్కి వెళ్తాయి. సిజిఎస్టీ ఇవన్నీ కూడా, ఐజిఎస్టీ ఇవన్నీ వెళ్తాయి. హెచ్జిఎస్టీ అనేది స్టేట్ లెవెల్ కలెక్షన్, స్టేట్ లెవెల్ కిట్టీకి వెళ్తాయి. అంచేత ఈ మాత్రం యొక్క నాలెడ్జ్ కూడా ఆయనకి లేకపోవడం చాలా దురదృష్టకరం ముఖ్యమంత్రి చేసిన తర్వాత. అంచేత ఇక్కడ ఎస్జిఎస్టీ స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయింది కాబట్టి రేపు అభివృద్ధి కుంటుపడుతుంది, వెల్ఫేర్ కార్యక్రమాలు చేయలేదన్నట్టుగా ఒక విమర్శ చేయడానికి సిద్ధమవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా తప్పుడు వాదన, ఆలోచన లేని వాదన, అవగాహన లేనటువంటి వాదన, అనుభవం లేనటువంటి వాదన. ఎందుకంటే హెచ్జిఎస్టీ సెంట్రల్ పూల్కి వెళ్ళదు. సెంట్రల్ పూల్కి వచ్చేటువంటి సిజిఎస్టీ కానీ మిగతా అదర్ ట్యాక్సెస్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ సెంట్రల్ పూల్లోకి వెళ్తాయి. కాబట్టి నేషనల్ లెవెల్లో సెంట్రల్ పూల్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మనకు షేర్ వస్తుంది అనేటువంటి తెలుసుకోవాలి. ఆ షేర్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు కూడా ఇయర్ టు ఇయర్ తగ్గదు, వీలైనంత వరకు కూడా. ఇంచేతన ఫైనాన్స్ కమిషన్ దాన్ని నిర్ణయిస్తారు. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది టర్మ్, 16th ఫైనాన్స్ కమిషన్ టర్మ్ మొదలవబోతుంది. దీంట్లో ఏం రికమెండ్ చేశారనేటువంటిది ఇంకా మనకు తెలియదు. అన్లెస్ ఇట్ ఈస్ ప్లేస్ బిఫోర్ ద పార్లమెంట్ మనకు తెలియదు కూడా ఎట్లా రికమెండ్ చేశారు. అంతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటిది విధానం ఏదో గవర్నమెంట్ రెవెన్యూస్ కూడా కలెక్ట్ చేయలేకపోతుంది, అదేవిధంగా రెవెన్యూస్ కూడా పడిపోయాయి, అభివృద్ధి లేదు, అదేవిధంగా వెల్ఫేర్ సరిగ్గా చేయడం లేదు, పెన్షన్లు ఇవ్వడం లేదు, ఇటువంటి వాదనలన్నీ కూడా ప్రతిరోజు ఆయన యొక్క ఆలోచనల్ని వాళ్ళ పేపర్ ద్వారా టీవీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే పార్టీ తెలుసుకోవాలి. ఈనాడు ఏదైతే కాంపెన్సేషన్ జిఎస్టీకి ఇవ్వాలో అది కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బిల్స్ కూడా పెడుతున్నారు. ఎంచేతంటే ఎక్కడైతే ఈ యొక్క జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని పూడ్చడానికి కూడా ఒక బిల్ తీసుకొస్తున్నారు పార్లమెంట్లో. ఎంచేతంటే ఏవైతే సిన్ కమోడిటీస్ ఉన్నాయో ఆ కమోడిటీస్ మీద, అదేవిధంగా టొబాకో, పెట్రోలియం ఇటువంటి వాటి మీద ముఖ్యంగా టొబాకో ఎక్సైజ్ డ్యూటీ పెంచినట్లయితే సెంట్రల్ పూల్ పెడుతుంది. దాదాపు ఇంతకుముందు 28%, 40% ఇస్తారన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. అంచేత ఏంటంటే ఎక్కడైతే ఈ యొక్క రేషనలైజేషన్ చేయడం వల్ల జిఎస్టీలు, ఐజిఎస్టీలు చేయడం వల్ల రెవెన్యూ తగ్గుతుందో దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఈనాడు సిమ్ గూడ్స్ అనేటువంటి ఏవైతే ఉన్నా ఆ గూడ్స్ మీద సెంట్రల్ ఎక్సైజ్ పెంచడం ద్వారా దాంట్లోకి సెంట్రల్ పూల్కి వస్తుంది. అంచేత సెంట్రల్ పూల్ దెబ్బతినకుండా చూసుకునేటువంటి విధానం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నప్పుడు ఆ సెంట్రల్ పూల్లో నుంచి మనకు రావాల్సినటువంటిది తప్పకుండా గత సంవత్సరాల కంటే 15th ఫైనాన్స్ కమిషన్ అంటే ఇప్పుడు ఎక్కువ రెవెన్యూ డెఫిసిట్ కానీ లేకపోతే ఫిస్కల్ డెఫిసిట్ కానీ ఇవన్నీ కూర్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా మనకు రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా అవకాశం ఉన్నప్పుడు దానివల్ల ఏంటంటే పేదవాళ్ళకి జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల ఎప్పుడైతే పొదుపు జరుగుతుందో ఆ పొదుపు పేదవాడు కూడా ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కన్సంప్షన్ ఎక్స్పెండిచర్తో పాటు ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఈ యొక్క రేషనలైజేషన్ కల్పించింది. దీన్ని ఆలోచించకుండా పేదవాళ్ళు ధనవంతులు ఎక్కడైపోతారో అని భయం జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే పేదరికం ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి ఆటలు నడుపుతాయనేటువంటి ఆయన ఆలోచన. అది కూడా తప్పు. పేదరికమే అసలు ఓట్లు వేసేదంతా కూడా పేదరికమే, అది వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని చెప్పడానికి ఈ యొక్క నా ప్రయత్నం. ఇంకేందుకు అవగాహన ఎందుకు లేదంటే అసలు రెవెన్యూస్ మీద అతనికి అవగాహన ఉంటే అతను ప్రభుత్వ హయాంలోనే ఎట్లా చేయాలి అనేటువంటిది ఆలోచించి ఉండేవాడు. ఇప్పుడు ఆయన వరకు సంతృప్తిగా సంపద సంపాదించుకున్నాడు.
ఎక్కడో దాచుకున్నాడు. దానికి ఎవరు కూడా క్వశ్చన్ చేసినా ఇన్ని కేసులు పడినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా తేలడం లేదు, త్వరలోనే తేలుతాయనేటువంటిది అందరికీ తెలుస్తున్న సత్యం. అంచేత అతనికి సంపాదన ఉంది కాబట్టి ప్రభుత్వానికి సంపద అక్కర్లేదు అనుకున్నాడో ఏంటో కానీ రెవెన్యూస్ గురించి అసలు పట్టించుకోలేదు. ఎప్పుడైతే రెవెన్యూస్ గురించి పట్టించుకోలేదో అభివృద్ధి గ్రోత్ రేట్ కూడా అతని టైంలో సింగిల్ డిజిట్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సింగిల్ డిజిట్కి వెళ్ళిపోయిందో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా జనరల్గా పడిపోతుంది. ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోవడం వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఆనాడు జగన్మోహన్ రెడ్డి 1924 మధ్యలోనే పడిపోయింది. పేదల యొక్క కొనుగోలు శక్తి. ఈనాడు కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ జిఎస్టీ రేషనలైజేషన్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిఎస్టీ కౌన్సిల్ కలిపి. ఈనాడు దాన్ని పట్టించడానికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నం, ఆయన తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తున్నారు అనేటువంటి చేసేటువంటి ప్రయత్నం సరైనటువంటిది కాదు. ఈ విధంగా విరమించుకోవాలి. ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి తప్ప ఫేక్ క్రిటిసిజం చేస్తే ప్రజలు కూడా హర్షించాలనేటువంటి ఆ విన్నపం ఆయనకి ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలోకి రావాలి. శాసనసభలో ఇవన్నీ లేవనెత్తాలి, ఆయనకుంటే అభిప్రాయాలు చెప్పాలి ప్రజల తరఫున. బయట కూడా కరెక్ట్ అభిప్రాయాలు చెప్పాలి తప్ప ఫేక్ అభిప్రాయాలు చెప్పడం అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది. ఎంచేతంటే తప్పుదారిని పట్టించాలి ప్రజలు అనేటువంటి ఆలోచన అలా చేశారు కాబట్టి మొన్న 19లో ఆయనకి సరైనటువంటి గుణపాఠం జరిగింది. ఇక ప్రతిపక్ష నాయకుడిగా నిలదొక్కుకోవాలంటే సరైనటువంటి మార్గంలో ప్రతిపక్ష నాయకుడు నడిస్తే, ప్రజల తరఫున ఆయన పోరాడితే, ఆయన గురించి ఆయన పోరాడుకుంటున్నాడు కానీ ప్రజల గురించి పోరాడడం లేదు. అంచేత ప్రజల గురించి పోరాడితే ప్రజలు హర్షిస్తారు. ఆయన గురించి ఆయన పోరాడుకుని ఏదో ప్రదర్శన చేస్తే ప్రజలు హర్షించేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి యొక్క కార్యక్రమాలను విరమించుకోవాలి. ప్రజల గురించి పోరాడితే నాయకుడు అవుతాడు తప్ప సొంతానికి పోరాడుకుంటే నాయకుడు కాలేడు, ఎవరినడికి కూడా కాలేడు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల యొక్క ప్రజాస్వామ్యం. అంచేత ప్రజలను గుర్తించిన వాడే నాయకుడిని గుర్తిస్తారు. నాయకుడు గుర్తింపబడాలంటే ప్రజలను గుర్తించాలి, ప్రజల అవసరాలు తీర్చాలి. అంతేగాని సొంత అవసరాలు తీర్చుకోవడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు రాజకీయాల్లో. అంచేత తప్పుడు ఆలోచనతోటి, తప్పుడు మార్గాలతోటి, తప్పుడు ప్రచారాలతోటి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి తప్పు. సేవ చేసి అధికారంలోకి రావాలి తప్ప, మంచి చేసి అధికారంలోకి రావాలి తప్ప, ప్రజల చేత హర్షింపబడి పదవులోకి రావాలి తప్ప, పరిపాలనలోకి రావాలి తప్ప, ప్రజలను మోసం చేసి పరిపాలనలోకి వస్తే 2019లో ఏ విధమైనటువంటి 2024లో ఏ విధమైనటువంటి గుణపాఠం జరిగిందో అదే గుణపాఠం మళ్ళీ జరగబోతుంది. అందుచేత ఎక్కడైనా మీరు సరైన మార్గంలో మీరు కానీ, మీ పేపర్ కానీ, మీ టీవీ కానీ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే, ఒక నిజమైన క్రిటిసిజం అయితే తప్పకుండా గవర్నమెంట్లు కూడా పాటిస్తాయి. అది ప్రజాస్వామ్య లక్షణం. అంతేగాని తప్పుడు ప్రవర్తన చేసి, ప్రవర్తన చేసి తప్పుడుగా ప్రవర్తిస్తూ ఉంటే, తప్పుడు వాదన చేస్తూ ఉంటే, తప్పుడుగా విమర్శిస్తూ ఉంటే మిగతా పార్టీలు కూడా పట్టించుకో, ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముక్తి ప్రదాత ఏబీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు, సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు. భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏబీ నగరం, కాకినాడ జిల్లా.